స్వాగతం. ఈరోజు మనం ఓఆర్ఆర్ దాని గురించి డీటెయిల్స్ చెప్తాం, కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చెప్తాం అన్నమాట ఓఆర్ఆర్ గురించి. ఈ ఓఆర్ఆర్ని 11 ప్యాకేజీలుగా మూడు దశల్లో నిర్మిస్తారు. ఈ ఓఆర్ఆర్ అనేది 190 కిలోమీటర్లు మొత్తం. ఈ 3 దశల్లో ఫస్ట్ దశ వచ్చేసి కంచించర్ల నుంచి అండి స్టార్ట్ అవుతుంది. కంచించర్ల నుంచి స్టార్ట్ ఇది కంచించర్ల. ఈ కంచించర్ల నుంచి ఇక్కడ గుంటూరు దగ్గర పొత్తూరు వరకు వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 63 కిలోమీటర్లు అండి. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి కృష్ణానది దగ్గర ఇక్కడ మొన్నలూరు నుంచి ధర్మకోట వరకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 3.15 km అనమాట. ఈ 3.15 కిలోమీటర్లు ఇక్కడ కృష్ణానది మీద బ్రిడ్జ్ వస్తుంది. ఇది కూడా ఐకానిక్ బ్రిడ్జ్ లాగా ఉంటుందండి. బ్రిడ్జ్ తయారు చేస్తారు. ఇక్కడ ఇలా వస్తే ఈ పేరిచెర్ల దాకా పొత్తూరు, ఇది హైవే అనమాట. NH16 హైవే దగ్గర ఇక్కడ వరకు ఈ ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అండి. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఈ పొత్తూరు నుంచి ఇప్పుడు వైజాగ్ వెళ్ళే రూట్ ఉంది కదా, ఇక్కడ పొట్టిపాడు వరకు సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్ వచ్చే వరకల్లా 65 కిలోమీటర్లు, ఇదంతా 65 కిలోమీటర్లు నిర్మిస్తారు. ఈ సెకండ్ ఫేజ్తో పాటు థర్డ్ ఫేజ్ మూడో దశ వచ్చేసి ఈ పొట్టిపాడు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కంచించర్ల వరకు నడుస్తుంది. ఈ కంచించర్ల వరకు వస్తుంది. ఈ కంచించర్ల వరకే 62 కిలోమీటర్లు. ఈ మొత్తం వైశాల్యం వచ్చే వరకల్లే 189.9 కిలోమీటర్లు, అంటే దాదాపు 190 కిలోమీటర్లు. దీనికి ఇక్కడ విజయవాడకి ఈస్ట్ బైపాస్ లేదు కదా, ఇప్పుడు ఈ ఈస్ట్ బైపాస్కి దీనికి ప్యారలల్గా ఇప్పుడు కాజా టోల్ గేట్ నుంచి ఇక్కడ నందివెలుగు ఉంది. నందివెలుగు వరకు ఇక్కడ 6 లైన్ రహదారి, ఇది మొత్తం 6 లైన్లు వస్తుందండి, అవుటర్ రింగ్ రోడ్డు. ఈ 6 లైన్తో పాటు ఇక్కడ నందివెలుగు నుంచి కాజా వరకు 6 లైన్లు వేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈస్ట్ బైపాస్ ఇప్పుడు తీసేశారు కాబట్టి ఈస్ట్ బైపాస్ను కవర్ చేయడానికి ఇక్కడ ఇస్తున్నారు. ఇది 6 లైన్లు కలిస్తే ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పొట్టిపాడుకి, ఇలా కాజాకి కరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇలా ఇటువైపు కూడా ఉంటుంది. ఈ మొత్తం ఇంతే కాకుండా ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ హైవేలో NH65 ఉంది కదా, ఇక్కడ NH65 నుంచి కూడా ఈ బుడంపాడు నుంచి నారాకొడూరు వరకు, ఈ బుడంపాడు నుంచి నారాకొడూరు వరకు కూడా 6 లైన్లు ఇస్తున్నాడు. ఈ 2 కనెక్షన్ రోడ్లు వస్తాయి. ఈ 2 దీనివల్ల అవుటర్ రింగ్కి ఇంకా ఫెసిలిటీ పెరిగిద్ది అనమాట. ఇది మొత్తం ఇక్కడ కూడా ఇక్కడ కృష్ణానది మీద ఇక్కడ నుంచి ఒల్లూరుపాలెం నుంచి యువతల మున్నంగి వరకు ఇది కూడా బ్రిడ్జ్ వస్తుంది, ఐకానిక్ బ్రిడ్జ్. ఇది 4.8 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ తర్వాత ఇలా వెళ్ళిపోతుంది కోలవెన్ను, మణికొండ, ఇటు బయట పొట్టిపాడు టోల్గేట్ కూడా వెళ్తుంది. టోల్గేట్ నుంచి ఇటు మళ్ళీ ఇక్కడ ఇందులో ఇంకో టన్నెల్ రోడ్డు కూడా ఉంది. ఇది జీకొండూరు దగ్గర వచ్చేసి టన్నెల్ ఉంటుంది. ఇది దాదాపు 3 కిలోమీటర్ల టన్నెల్. ఇది థర్డ్ ఫేజ్లో నిర్మిస్తారు. ఈ మొత్తం 11 ప్యాకేజీల్లో నిర్మిస్తారు. అందులో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి కంచించర్ల నుంచి పొత్తూరు వరకు. ఈ మొత్తం ఈ భూసేకరణకు కూడా స్టార్ట్ చేశారండి. ఈ ఏరియా మొత్తం భూసేకరణ కోసం జాయింట్ కలెక్టర్లు నియమించేశారు. భూసేకరణ అయిపోయాక 9 నెలల్లోనే స్టార్ట్ చేయాలని, మొత్తం ప్లానింగు టెండర్లు ఇవ్వాలని గవర్నమెంట్ చాలా NH నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ కూడా బాగా ఇంపార్టెంట్గా తీసుకుంది ఈ ప్రాజెక్ట్ని. ఇది 1 ఇయర్ లోపే మొత్తం పట్టాలెక్కి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.